ఫస్ట్ థింగ్ మీ గురించి చక్రవర్తి గారు ఏమనుకుంటారు? మీరు విజయ్ గారిని 30 ఏళ్ళకి పైగా చూస్తారు కాబట్టి వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ హర్? అంటే సపోజ్ చక్రి మీరు ఎప్పుడు నాకు దొరికారు అనుకోండి, నేను మాట్లాడినప్పుడు సెన్సిబుల్ గా ఉంటుంది టాక్, పనికిరాని మాట్లాడుకో. అస్సలు రాము గారు చెప్పింది మళ్ళీ ఇక్కడ సూక్తి తీసుకొస్తాను. నాకు నచ్చింది మీరు, మీకు నచ్చింది నేను, మనకి తెలిసింది మాట్లాడుకుంటాం కనుక ఎప్పుడు మాట్లాడుకుంటాం. కరెక్ట్, అదే దట్ ఈస్ అ బేసిక్ థింగ్. రాము నీతో కూర్చుంటే టైం రాము ఇచ్చినా కూడా నాకు ఒక 10 నిమిషాలు అయ్యాక మాకేం తెలియదు కదా, రాము టైం వేస్ట్ అయిపోతుందని ఫీలింగ్ నాకు స్టార్ట్ అయిపోతుంది లోపల నుంచి. కూర్చోవడం చాలా ఇష్టం ఎంత గంటలైనా. సేమ్ మీతో కూడా అంతే. నేను ఇది ఒక యునిక్ ఆస్పెక్ట్ రాము గారు. ఐ డోంట్ నోటీస్ దాట్. నేను ఫ్రమ్ ఒక 30 ఏళ్ళ నుంచైనా షీ ఆల్వేస్ ఫీల్స్ లైక్ అది అంటే ఇట్స్ మరి గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ తెలియదు రాము గారు. షీ ఎగ్జాక్ట్లీ ఈదర్ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ షీస్. She never underplays it, or probably she always thinks what she is ఉన్నదానికన్నా తక్కువైనా అనుకుంటూ ఉండాలి. ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని కలిసినా ఇంకెవరిని కలిసినా అయ్యయ్యో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, నాకు అసలు ఐ డోంట్ నో ఎనీథింగ్. దట్స్ అ కాన్స్టెంట్ థింగ్ షీ కీప్స్ సేయింగ్. సో దట్స్ వన్ థింగ్ విచ్ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు. అందరి గురించి కానీ అంటే విజయ్ గారిలో ఉన్న సప్నా టైప్ లో నేను క్వశ్చన్ అడుగుతాను. సరే, దేవుడు గురించి నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం దేవుడు ఇష్టమే. సార్ దిస్ ఇస్ ప్యూరిజం. రాము గారికి దేవుడు నమ్మకం లేదు, విజయిజం లో విజయ్ గారికి నమ్మకం ఉంది. నువ్వు ఇష్టమా అంటే ఇష్టం అన్నాను రాము, అంతే. అని అంటే మూర్ఖంగా ఉండదు. ఎంతవరకు నేను మూర్ఖుడేనా? అలా అంటలేదు, నీకు దేవుడు ఇష్టం లేదు కానీ నువ్వేమి దేవుడు అగెన్స్ట్ ఏమి మాట్లాడవు. దేవుడు ఇష్టమే కానీ మూర్ఖంగా అంటే ఏంటి? అదే మూర్ఖంగా అంటే హోమాలు పూజలు, ఏదో ఒక ఆచారంలాగా హోమాలు పూజలు వరకు కాదు. ఇష్టమే కానీ యూ డోంట్ టోటల్ రిచువల్స్ ఓవర్బోర్డ్ లేదు. ఇప్పుడు ఇంకొకటి నేనే చెప్తున్నాను. పాటలో ఒక లైన్ ఉంది ఏంటంటే, మ్యారిటల్ లైఫ్ లో తను హ్యాపీ అయినా పెళ్లికి సుముఖం కాదంటూ 26 పెళ్లిళ్లు చేసిన సెన్సేషన్ అని ఒక లైన్ ఉంది. అదేంటంటే పెళ్లిలో ఓకే హ్యాపీయే కానీ అందరికి పెళ్లి చేసుకోవద్దని చెప్తాను. కానీ 26 పెళ్లిళ్ళు చేశాను. ఓకే, థాంక్స్. అది ఎలా అంటే వాళ్ళకి పెళ్లి అంటే వాళ్ళు అడుగుతారు చాలా మంది, వాళ్ళ మీద ఏమన్నా పురాణి దుష్మని కాదు ఎవరెవరి మీద కక్ష తీర్చుకోవాలి పెళ్లి. మీ సారీ మీ ఇద్దరిని ఆపి మీ ఇద్దరి మధ్యలో క్వశ్చన్ వేస్తున్నా. ఇప్పుడు ఆయన పెళ్లిలో కూడా మీ హ్యాండ్ ఉందా? అది స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ రాము గారు. కాదు, అక్కడ ఇంట్రడక్షన్ నాది. ఫస్ట్ పెళ్లి నేనే తీసుకొచ్చి ఫస్ట్ నా ఫ్రెండ్ కదండి. అదే అండి, కాబట్టి 1 and 26 రెండు పక్క పక్కనే ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే పెళ్లి పరిచయం నా వల్లనే, పెళ్లి నేనేమి చేసుకోమని అది రాము డెసిషన్ పెళ్లి చేసుకోవడం. వచ్చింది మాత్రం నా వల్లనే. సో మన ఇంట్లో ఇప్పుడు కోటి ఆఫ్ కోర్స్ అమ్మ నాన్న వీళ్ళందరిలో చిన్నప్పుడు అంటే నేను చెప్పేది స్కూల్ డేస్లోనే వాడారు. నీ దృష్టిలో అందరిలో కన్నా ఎవరు తెలివినోడు అని ఆ టైంలో అంటే బిఫోర్ ఐ బికేమ్ డైరెక్టర్? బిఫోర్ యూ డైరెక్టర్ కాకముందు నీ తెలివి కోటి తెలివి నేను చూస్తూనే పెరిగాను కదా రాము. అందుకే ఇద్దరు మేధావుల మధ్య అయోమయం అన్నాను. మరి వాళ్ళిద్దరూ నీకన్నా ఎక్కువ తెలివి ఎందుకు అనుకున్నావు? నేను కోటి అంటే మీరు ఏ పనైనా అలా చేసేవారు కదా. నువ్వు ట్యూషన్ సార్ దగ్గర లేవాడు కాదు, వెళ్తే చాలా కోటి చాటుగా చదివేసుకునేవాడు, సెకండ్ వచ్చేది. కానీ కోటి చాలా మంచి స్టూడెంట్ కదా, మంచి స్టూడెంట్ ఖచ్చితంగా. నేను అసలు ఆల్మోస్ట్ డైరెక్టర్ అయ్యే వరకు నాకు తెలివి ఉందని ఎప్పుడు అనుకోలేదు అసలు. అంటే నువ్వు చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం కదా సినిమాకి వెళ్ళినప్పుడు అన్ని చెప్పేసేవాడివి. అంటే నీకు గుర్తుండకపోవచ్చు కానీ నేను చూసాను కదా. హిట్ అయిపోయింది కాబట్టి అది పెచ్చతనం అంటారు. కోటి కరెక్ట్, వీడు ఎందుకు పనికిరాడని తిట్టేవారు ఇంట్లో అందరూ. తాతయ్య రాము గారి కన్నా కోటి చాలా తెలివిగలవాడు నమ్ముతాను. మీకన్నా మీరు ఇమోషనల్ అని నేను అన్ను. ఎక్కడైనా 100లో ఎక్కడైనా ఒక 99 తర్వాత 100 అయినా ఉంటుందేమో కానీ కోటి ఈజ్ మచ్ మోర్ ప్రాక్టికల్. ఖచ్చితంగా అతను ఒక ఓషలాంటివాడు. హీ కెన్ కట్ ఆఫ్. నీకు తెలియదు చక్రి, ఇది ఒకటి చెప్తాను రా. ఒక్కటే, శివ 17 years శివ అయిపోయిన వెంటనే అప్పుడు ఫోన్లు ఇవన్నీ లేవు కదా. సో మేము పంజగుట్టి ఇంట్లో పైన ఉండేవాళ్ళం. నువ్వేమో పొద్దున్న వెళ్ళిపోయి ఎప్పుడు వచ్చేవాడో తెలియదు, కాంటాక్ట్స్ లేవు. ఇంకా నువ్వు ఫోన్ చేస్తే తప్ప మేం చేస్తే కాంటాక్ట్ అనేది లేదు. ఇంకా ఏ టైం లేదు. శివ అయిపోయిన వెంటనే ఓకే ఓకే. చక్రి పొద్దునే వచ్చేసేవారు, కారు ఉండేది.
వచ్చేసి ఎప్పుడు కార్లో కూర్చోవడం నేను చూడలేదు. కార్ బయట నుంచుని ఉండేవారు, కారు కానుకుని. చెప్పండి, ఆయన నేను అన్ని నటిస్తా అనుకుంటా. కారు కానుకుని నుంచుని అప్పుడు ఏమి ఇంకా ఎక్కడ వెయిటింగ్ నీకోసం. సార్ మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, మీకోసం వెయిటింగ్. సార్ నేను చెప్పట్లేదు, ఇది రాము గారు. సార్ ఇక్కడ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మేము వెనకాల మాట లేట్ గా వచ్చేవారా? ఒక నిమిషం ఆగు, నువ్వు అసలు నువ్వు ఇంటర్ప్రిటేషన్ మార్చకు. కాదు స్వప్న, రాము బిజీ కదా, నెక్స్ట్ సినిమా రాము వర్క్ నీకు తెలుసు కదా ఎలా చేస్తాడు. ఒకసారి బయటకు వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తాడు. సార్ నేను చెప్పట్లేదు, విజయ్ గారు చెప్తున్నారా, నేను అడగలేదు ఆవిడని. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. మేబీ నీకేదైనా వెనకాల నాకు ఆశ్చర్యం ఏంటంటే కార్లో కూర్చోవచ్చు కదా, కార్లో కూర్చోవచ్చు, ఇంట్లోకి వచ్చి కూర్చోవచ్చు. అప్పుడు నువ్వు వచ్చాక నాకు ఒకటి గుర్తుంది అయితే, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఒకరోజు కోటి నేను గేట్ దగ్గర నుంచి ఉంటే ఐఎఫ్ఎస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు మీరు అన్నారా? నేను ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. అంటే నాకు లుక్ ఇచ్చాడు, నాకు ఇప్పుడు గుర్తుంది. ఈ ముఖానికి ఐఎఫ్ఎస్ అని అయ్యే కష్టం, మళ్ళీ ఎఫ్ఎస్ ఎక్కడ? కోటి అన్ని అలా రాము ఎదురుగునే చెప్పాడు, ఏమి చాటు ఏం లేదు, నీకు పెళ్ళేంటి, నీకు చదువు అన్ని రత్నకు చెప్పాడు. నేను సినిమా నేను డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు మాత్రం నాకు గుర్తులేదు కోటి అసలు ఆ టాపిక్ గురించి నా దగ్గర ఎప్పుడైనా మాట్లాడినట్టు గుర్తులేదు. డైరెక్షన్ విషయంలో ఎప్పుడు నెగిటివ్ గా అనలేదు రా. ఛాన్స్ ఇస్తారో ఇవ్వరో అనే డౌట్ తప్ప నువ్వు చేయలేవు అనే డౌట్ ఎప్పుడు చెప్పలేదు. పెళ్లి దగ్గర అది కూడా పిచ్చకలో నాకున్న రకరకాల పిక్చర్లో అది కూడా ఒక పిక్చర్ కదా. పైగా వీడియో లైబ్రరీ సినిమా రెండు ఆల్మోస్ట్ ఒకే ఫ్యాకల్టీలో ఒకే ఫ్యామిలీకి చెందినవి కనుక రాము గారు, అది ఎక్స్టెన్షన్ గా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ ఆ సినిమా. బట్ ఫిల్మ్ థింగ్ అనేది నాకు ముందు నుంచి ఉంది, నాట్ అబౌట్ ద వీడియో లైబ్రరీ. వీడియో లైబ్రరీ ఇస్ అబౌట్ అనేది విజయ్ గారు కానీ కోటి కానీ ఆల్రెడీ మీరు వీడియో లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు ఆల్రెడీ తెలుసు గనక, సో ఐ డోంట్ థింక్ దే వుడ్ హావ్ బీన్ సర్ప్రైజ్డ్ ఆర్ దే వుడ్ హావ్ థాట్ ఎనీథింగ్ నెగటివ్, బికాస్ మీ ప్రిపరేషన్ ఉంది కదా రాము గారు ఫ్రమ్ లాంగ్ టైమ్. డోంట్ గెట్ ఇంటు ఫిల్మ్స్. కరెక్ట్ చక్రి, మీరు చెప్పింది ఏంటంటే వస్తుందో లేదో మాకు గ్యారంటీ లేదు, కానీ వస్తే చేయగలడని నమ్మకం నాకు కోటికి 100% ఉంది. 100% ఉంది. పెళ్లి విషయంలో మాత్రం నేను కోటి ఇద్దరికి ఇష్టం లేదు. థ్యాంక్స్. కోటికి 18 years అన్నప్పుడు వాడిని చేసుకోకు చెప్పాడు రత్నతో. కానీ ఎందుకు ఇష్టం లేదు అంటే నేను మెటీరియల్ అంటే ఎందుకు అంటే పెళ్లి మెటీరియల్ కాదని కోటి అంటే కాదు, కానీ అప్పుడు నాకే గుర్తులేదు ఆ టైంలో నేను పెళ్లి మెటీరియల్ కాదా అని. లేదు, పెళ్లి మెటీరియల్ అనుకున్నారు కనుక పెళ్లి చేసుకున్నారు, తర్వాత మెటీరియల్ కాదు అని. అదర్వైజ్ వై వుడ్ యు గెట్ మ్యారీడ్ రామ్ గారు? ఇఫ్ యు వుడ్ హావ్ థాట్ యు ఆర్ నాట్. వాళ్ళు నేనేదో పెళ్లి మెటీరియల్ నాకు అసలు నా ఉద్దేశం వేరు. నాకు అసలు లవ్ స్టోరీలు ఎక్కవు. నాకు లవ్ అనేది నేను నమ్మను, నాకు నమ్మకం లేదు ఎవరి మీద లేదు. నువ్వని రత్న అని ఎవరని కాదు, నవ్వు మీద నమ్మకం లేదండి ఎప్పటికైనా అంతే. అంటే అంటే మీకు బాగా తెలుసు ఆయన హౌ లెటర్స్ అవ్వచ్చు, హౌ హీ చేస్డ్ అంత తెలుసు, కానీ నేను నమ్మలేదండి. మీరు అది ఎలా మీరు కోటి లవ్ అనే దాని మీద నమ్మకం లేనప్పుడు పాజిటివ్ గా అనిపించింది. నో బట్ షీ వుడ్ హావ్ ఎంకరేజ్డ్ నో యు అండ్ రత్న. లేదు అస్సలు చేయలేదా? అస్సలు చేయలేదు. రత్న చాలా బాధపడేది, నువ్వేం ఫ్రెండ్ అన్నయ్య భార్యగా వస్తుందంటే ఎవరైనా ఎంత సంతోషపడతారు. నాకు చాలా ఇష్టంగా, చాలా క్లోజ్ కదా, చాలా చాలా క్లోజ్. ఒక టైంలో నాకు ఎలా ఉండేది అంటే రాము కన్నా రత్న ఎక్కువ. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగినా రత్న కోసం ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని. అంత పిచ్చి. స్కూల్లో అయితే అందరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనేవారు. అంత పిచ్చిలో ఒక ఎక్సైట్మెంట్ లో ఉండేదాన్ని రత్నాన్ని చూస్తే. రాము ఏమన్నా రత్న అని అడిగినా అది వద్దన్న కాన్వర్జేషన్ కూడా రత్న కోసం ఎక్కువ బాధపడేదాన్ని. అంత విధి రాత, అంత పిచ్చి. చక్రి, మీరు ఇంత చూసారు కదా, మీరు అంటే మీరు ఎప్పుడు తామరాకు మీద నీటి బిందు అనడానికి పాజిటివ్ గా చెప్తున్నాను. ఎవరు చావు వాళ్ళు సస్తున్నా కూడా మీరు అక్కడ ఉన్నట్టే ఉండి మళ్ళీ మీ లోకల్లోకి మీరు వెళ్ళిపోతారు కదా. ఇన్ని జరుగుతుంటే మీ చుట్టూ మీకు ఏమనిపించేది? అదే కదా ఆయన నేర్పించింది నిజం అని. మీరు ఇప్పుడు నేర్చుకుని మాట్లాడుతున్నారు, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. ఇంకోటి స్వప్న, ఇది కూడా చెప్పను నన్ను. రాము చక్రి ఇద్దరు ఆ శివ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అప్పుడు అదే మాట్లాడేవారు. అంతేనా? అంటే రాము ఇంట్రడ్యూస్ ఎక్కువ ఉండి చక్రి తక్కువ ఉండేది, 2-3 లైన్లు ఉండే అంతే, కానీ అదే చెప్పేవారు, అలాగే మాట్లాడేవారు.